నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇస్కాన్ కామారెడ్డి వారి ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవానికి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని జెండా ఊపి రథయాత్ర ర్యాలీని ప్రారంభించారు. కామారెడ్డి పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జగన్నాథ రథయాత్ర కార్యక్రమంలో పూజా కార్యక్రమాలు చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అనంతరం శ్రీకృష్ణ జగన్నాథ రథయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఉరుదండ వనిత, వార్డ్ కౌన్సిలర్స్, పార్టీ కార్యకర్తలు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు. ఇలాగే ప్రతి సంవత్సరము రోజు రోజుకి ప్రజలు అందరూ కూడా హిందూ ధర్మం పట్ల ఆసక్తితో పూరి జగన్నాథ రథ చక్రాలకు రథాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి జనం మొత్తము ఇవాళ ముందుకు వస్తూ ఉన్నారు. అత్యధికంగా ప్రజలు పాల్గొంటున్నటువంటి సందర్భంలో ఇంకా రానున్న కాలంలో కూడా వీధుల్లో కూడా పురోగతులు కూడా రథం వెళ్తూ ఉంటే అధ్యక్ష జనసంఘం అందరూ వచ్చి పాల్గొనాలని అందరికీ వినియోగించుకుంటున్నాం. కాబట్టి రానున్న కాలంలో వచ్చే కాలంలో కంపల్సరీ ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు అందరూ తెలియజేస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా రానున్న కాలంలో అత్యద్భుతంగా కామారెడ్డి పురోగతిగా నడవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని గౌరవించినటువంటి ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధులందరూ కూడా
హరిరామ హరికృష్ణ ఫౌండేషన్ వారికి ఇవాళ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వైస్ చైర్మన్ వనిత గారు, మా సోదరి, అలాగే ఇక్కడికి విచ్చేసిన వివిధ నాయకులు, కౌన్సిలర్లు, అలాగే ప్రజలు, పురప్రముఖులు, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం రానున్న కాలంలో ఇంకా దిగ్విజయంగా ఉండేటట్టు అందరూ కృషి చేయగలరని, దానికి సహకారం అందించాలని కోరుకుంటూ హరిరామ హరికృష్ణ ఫౌండేషన్ ఇంకా అభివృద్ధి కావాలని ఆ భగవంతుని, ఆ జగన్నాథుని కోరుకుంటూ ఈ కామారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా, నియోజకవర్గ ప్రజలు, ఈ భూమి ఉన్నటువంటి జీవనస్తులందరూ కూడా ఇవాళ భగవంతుని సన్నిధిలో చల్లగా సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన హరిరామ హరికృష్ణ ఫౌండేషన్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనసులో ఈర్ష్య ద్వేషాలు లేకుండా రాసిందే ఒక దేవుడు అంటే మన దేవుడినే ప్రార్థిస్తాం. ఎవరి